मे रजागं भज अस्कभायुत्तरकं सदस्तं विचक्रमानश्रे सौरगाजो विष्णु विराटमद विष्णु पृष्ठमद विष्णु शब्दे स्तो विष्णु सुविष्णु हरयतो देवजो अतो देवा अवन्दमयो विष्णुविचक्रमे तथैर्या सप्तदान स्वाहा इदं विष्णुविचक्रमे तैर्भाणुदे पदं समोणमस्य भागं कुले स्वाहा ओम नारायणाय विद्महे वहे वासुदेवाय धीमहि तन्नो विष्णुः प्रचोदयात् स्वाहा नारायणाय तन्नो विष्णुः प्रचोदयात् स्वाहा శ్రీమన్నారాయణ కర్నూలు జిల్లా మద్దికర మండలం పెరవలి గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీదేవి భూదేవి సమేత రంగనాథ స్వామి వారి యొక్క దేవాలయానికి ఎదురుగా ప్రాచీన కాలం నుంచి ఎదురు మండపంగా ప్రసిద్ధిగాంచినటువంటి ఎదురు మండపంలో నిన్నటి దినాన అనగా ఏప్రిల్ 29 నుంచి మే 1వ తారీఖు వరకు ప్రయాణిక దీక్షలో పాంచరాత్రాగమం ప్రకారం ఈ దేవాలయంలో శ్రీదేవి భూదేవి సమేత రంగనాథ స్వామి వారి యొక్క విగ్రహ ప్రతిష్టా కార్యక్రమాలు నిన్నటి దినాన ప్రారంభమయ్యాయి. నిన్నటి రోజున స్వామివారి యొక్క ప్రతిష్టా కార్యక్రమంలో భాగంగా విశ్వక్సేనారాధన, ఉద్విక్కరణ ఆ విధంగా కార్యక్రమాలు జరిగి రాత్రి స్వామివారికి జలాధివాస కార్యక్రమం పూర్తయింది. ఈరోజు 2వ రోజు ప్రాతకాలాన్నే స్వామివారికి ప్రాతకాలార్చన అలాగే స్వామివారి యొక్క యాగం పూర్తయింది. తదుపరి మరికొద్దిసేపట్లో స్వామివారికి ధాన్యాధివాస కార్యక్రమం జరుగుతుంది. ఈ సాయంకాలం స్వామివారికి గ్రామోత్సవం, తదుపరి క్షీరాధివాసం, తదుపరి శయ్యాధివాసం, తదుపరి పుష్పాధివాస కార్యక్రమాలన్నీ కూడా జరిగి వాస్తు హోమంతో ఈరోజు కార్యక్రమాలు ముగుస్తాయి. రేపటి దినాన ప్రాతకాలంలోనే స్వామివారి యొక్క నిత్యార్చన కార్యక్రమాలు పూర్తయిన వెంటనే స్వామివారి యొక్క బింబాలకు అభిషేక కార్యక్రమం పూర్తయి ఆ తదుపరి ఉదయం 10:12 స్వాతి నక్షత్రయుక్త మిథున లగ్న శుభపుష్కరాంశమందు స్వామివారి యొక్క యంత్ర ప్రతిష్టాపన, తదుపరి స్వామివారి యొక్క విగ్రహాల ప్రతిష్టాపన కార్యక్రమం జరుగుతుంది. తదుపరి పూర్ణాహుతి కార్యక్రమం, తీర్థప్రసాద వినియోగంతో కార్యక్రమాలు ముగుస్తాయి. తదుపరి ఈ యొక్క స్వామివారి భక్తాదుల చేత అన్నప్రసాద వితరణ కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమాలన్నింటికీ కూడా ఇతోధిక సహకారాలు అందించిన వాళ్ళు పెరవలి గ్రామ భక్తాదులు, కోసూరు గ్రామ భక్తాదులు మరియు ఎద్దులదొడ్డి గ్రామ భక్తాదులు. ఎద్దులదొడ్డి విగ్రహాలకు ప్రతిష్టా కార్యక్రమ దాతలు ఎద్దులదొడ్డి వాస్తవ్యులైన శ్రీమతి అండ్ శ్రీ బలరాముడు, శ్రీమతి అండ్ శ్రీ రామకృష్ణ గోపురదాతలు శ్రీమతి అండ్ శ్రీ హరీష్ బెంగళూరు మరియు ఇతర భక్తాదులంతా కూడా కలిసి ఈ స్వామివారి యొక్క మండప జీర్ణోద్ధరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. వాళ్ళందరికీ కూడా ఆ రంగనాథ స్వామి ఇతోధికమైనటువంటి ఆయురారోగ్యాన్ని ప్రసాదించాలని కోరుకుంటూ వాళ్ళందరూ కూడా మంచి మంచి కార్యక్రమాల్లో పాల్గొని ఆ రంగనాథ స్వామి వారి యొక్క కృపకు పాత్రలు కాగలని మరి ప్రార్థిస్తున్నాం.